ఇక గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపేయడంలో హోటల్స్ అలాగే రెస్టారెంట్స్పై అధిక ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. యుద్ధం ప్రభావంతో ఇతర దేశాల నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రైవేట్ సంస్థలు, డీలర్ల వద్ద గ్యాస్ నిల్వలు అడుగింటిపోయాయి. హాస్పిటల్స్, హాస్టళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని డీలర్ల సంఘం నిర్ణయించింది. అలాగే ఎల్పీజీ గ్యాస్ను గృహ అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాణిజ్య సిలిండర్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపేశారు. దీంతో హోటల్, రెస్టారెంట్స్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ రెడ్డి తెలుసుకుందాం. దిలీప్, చెప్పండి. సో కమర్షియల్ గ్యాస్ సప్లైని నిలిపివేసిన నేపథ్యంలో ఏమై ఉండబోతుంది? ఇప్పుడు రెస్టారెంట్స్ అవ్వచ్చు, హోటల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వినియోగిస్తూ ఉంటాయి. సో ఏంటి వాటి పరిస్థితి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, సో ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇటు గల్ఫ్ దేశాల నుంచి సరఫరా కావాల్సిన గ్యాస్ నిలిచిపోవడంతో ప్రస్తుతం గ్యాస్ అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తోంది. సో ముఖ్యంగా వాణిజ్య వినియోగానికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. సో ఈ వాణిజ్యానికి సంబంధించినటువంటి ఈ గ్యాస్ సరఫరాను నిలిపివేయాలని చెప్పి ఇప్పటికే ప్రైవేట్ డీలర్లను కోరిన పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రస్తుతం మనం ఇటు జూబ్లీస్లో ఉన్నటువంటి ఒక ఎల్పీజీ గోడౌన్ వద్ద ఉన్నాము. సో ప్రస్తుతం అయితే ప్రైవేట్ సంస్థల వద్ద నిల్వ ఉన్నటువంటి గ్యాస్ను అయితే సరఫరా చేస్తున్నారు. పూర్తిగా గృహ వినియోగానికి సంబంధించి మాత్రమే సరఫరా చేస్తున్నారు. హోటల్స్కి కానీ ఇతర ఏదైతే పారిశ్రామికంగా ఉన్నటువంటి వాటికి మాత్రం సరఫరా నిలిపివేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ ఇటు హాస్పిటల్స్కి, అలాగే హాస్టల్స్కి, కళాశాలలకు, అలాగే గృహ వినియోగాలకు సంబంధించి మాత్రమే ఈ యొక్క ఎల్పీజీ గ్యాస్ని సరఫరా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యుద్ధం నేపథ్యంలో కూడా ప్రస్తుతం ప్రైవేట్ సంస్థల వద్ద అయితే వారం నుంచి 10 రోజులకు సంబంధించి మాత్రమే నిల్వ ఉంది. ఇక ప్రభుత్వ చమురు సంస్థల వద్ద అయితే 15 రోజుల నుంచి 20 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నట్టుగా అయితే డీలర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. సో ఈ నెల 7వ తేదీన ఈ వార్ నేపథ్యంలో గృహ వినియోగానికి సంబంధించినటువంటి గ్యాస్ 905 రూపాయల నుంచి 965 రూపాయలకు పెరిగింది. ఇక ఏదైతే ఈ కమర్షియల్ సిలిండర్ ఉందో ఇది కూడా 114 రూపాయలు పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికే ఇటు ప్రైవేట్ సంస్థల ఎల్పీజీ డీలర్లు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఈ డెలివరీ బాయ్స్ ఉన్నారో సో వారికి కూడా ఏదైతే ఈ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి, అలాగే కేవైసీ, అలాగే ఓటీపీ చెప్పినటువంటి వాళ్ళకు మాత్రమే గ్యాస్ని సరఫరా చేయాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇతరులకు గ్యాస్ని సరఫరా చేయదని చెప్తున్నారు. ఇప్పటికే కేంద్రం కూడా 30 రోజులు వినియోగానికి వచ్చే గ్యాస్ని కొంత ఆదా చేస్తూ 40 నుంచి 45 రోజులకు వాడుకోవాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ వార్ ఎఫెక్ట్ ఇంకా ఇలానే కొనసాగితే రానున్న రోజులైతే గ్యాస్ వినియోగానికి సంబంధించి ఇక్కట్లు తప్పేలా లేవు. అని రైట్ దిలీప్, ప్రస్తుతం ఆయిల్ నుంచి గ్యాస్ వరకు వచ్చింది. అలాగే నిత్యావసరాలు అంటే పప్పు ధాన్యాలు కూడా మనం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటూ ఉంటాం. మరి అవి కూడా ఆగిపోయిన నేపథ్యంలో వీటి ధర కూడా పెరిగే అవకాశం ఉందా అనేది ఒక డేంజర్ బిల్గా కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం.